హలో గాయ్స్, ఎప్పుడు బీట్రూట్ని మనము జ్యూస్ చేసుకుంటే ఎలా ఉంటుందంటే ఒక్కోసారి ఇలా హల్వా లాగా కూడా ట్రై చేయొచ్చు. ఫస్ట్ అయితే నేను దీంట్లో కావాల్సిన అయితే నెయ్యి అలా పోసుకొని దాంట్లో డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేసుకొని కొద్దిసేపు వేయించాను. దాంట్లోనే మనము బీట్రూట్ అయితే తరిమింది అలా వేసేసుకున్నానండి. అలా కొద్దిసేపు పొయ్యి మీద మనకు ఉడికాక దాంట్లో మనము కావాల్సినంతనైతే చక్కెర యాడ్ చేసుకొని తర్వాత మనం ఇందులో పాలైతే యాడ్ చేసుకోవాలి. వాటర్ అయితే అస్సలు యాడ్ చేసుకోవద్దు. అలా కొద్దిసేపు సన్నం ఫ్లేమ్లో ఉడికించాక ఇక్కడ చూడండి అయిపోయింది. దీన్ని కొద్దిసేపు మనం చల్లారబెట్టుకోవాలి. మనం పాలు పోసుకుంటే ఏంటంటే కొంచెము ఒగరు అనేది బీట్రూట్ వస్తుంది కాబట్టి అలా రాకుండా ఉంటుందండి. నేను బీట్రూట్లో వేసిన డ్రై ఫ్రూట్స్ కూడా భలే రెడ్గా అవుతాయి. చూడనీకి కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. నోరు ఊరేటట్టు కూడా ఉంటుందండి. నోట్లో వేసుకోగానే మంచిగా కరిగిపోతూ ఉంటుంది. ఎప్పుడైనా మీరు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.